మనీ మంత్రాలకు సంబంధించినటువంటి రెమెడీస్, బెస్ట్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాము. మనీ మంత్రాలకు సంబంధించిన రెమెడీస్లో యాంకర్కి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది, మనందరికీ తెలుసు. ఏ గురువులైనా సరే, ఎవరైనా సరే, ఏ ఆస్ట్రాలజర్స్ అయినా సరే మనకు మనీకి సంబంధించినటువంటి రెమెడీస్లో చెప్పేది యాంకర్ గురించి. మీరు చూసినట్లయితే గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే కూడా మీకు యాంకర్కి సంబంధించిన రెమెడీస్ మాత్రమే ఈ డబ్బుకు సంబంధించినటువంటి రెమెడీస్గా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. వీటిలో యాంకర్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అనేది ఈ యాంకర్ సింబల్ కానీ, యాంకర్ లాకెట్ కానీ, యాంకర్కి సంబంధించినటువంటి ఒక వాచ్ కానీ ఏదైనా వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తము డబ్బుకు సంబంధించిన రెమెడీగా దీన్ని వాడుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ రెమెడీకి సంబంధించినటువంటి వస్తువులు ఒక్కొక్కటి మనం చూసినట్లయితే ఈ యాంకర్ స్టిక్కర్ అండి, ఇది ప్యూర్ రేడియంతో చేసింది. ప్యూర్ రేడియం అంటే 3M రేడియం అనేది ఉంటుంది. రేడియంలోనే బెస్ట్ క్వాలిటీ అనమాట. అలాంటి రేడియంతో చేసినటువంటి ఈ స్టిక్కర్స్ 4x5 సైజ్ అయితే మనం మెయిన్ డోర్కి ఒకటి, అంటే మన సింహద్వారానికి మనం ఎదురుగా నిలబడితే మనకు లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా అయితే మనం ఒక కార్నర్కి స్టిక్ చేస్తాము. ఇంకొకటి మనం డబ్బు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ బీరువా మీద కానీ, క్యాబినెట్ కానీ, మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో అక్కడ ఒక యాంకర్ సింబల్, ఈ యాంకర్ స్టిక్కర్ని అయితే మనం స్టిక్ చేస్తూ ఉంటాము. ఇంకా యాంకర్ కీ చైన్ అనమాట. ఈ కీ చైన్ కూడా మనం తాళాలకి, బండి తాళాలకు కానీ, ఇంటి తాళాలకు కానీ, దేనికైనా సరే ఇంట్లో ఏదో ఒక చోట హ్యాంగ్ చేయటం కానీ అలా చేస్తూ ఉంటాము. ఈ యాంకర్ కీ చైన్ కూడా చాలా ప్రత్యేకమైనది. మనం ఏ తాళాలకైనా మనం వాడవచ్చు. మనకు నెగిటివిటీ లేకుండా పాజిటివ్గా ఉండటానికి, మనకు చుట్టూ ఆడ అనేది పాజిటివ్గా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుందని చెప్పి ఈ రెమెడీని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ చూస్తే మనం స్వస్తిక్ సింబల్ అండి. స్వస్తిక్ చాలా ప్రత్యేకత అయితే ఉంది ధనాకర్షణకి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ యాంకర్ స్టిక్కర్ తర్వాత మనం స్వస్తిక్ సింబల్ మెయిన్ డోర్ సింహద్వారానికి 2 వైపులా గడపకి కింద నుంచి ఒక అడుగు పై భాగంలో చిన్న స్టిక్కర్స్ అండి. ఇవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి. స్పెషల్గా ఇది 3M రేడియం, ప్యూర్ రేడియం స్టిక్కర్. చాలా మెరుపు ఎక్కువ అయితే ఉంటుంది, బాగా రేడియం కాబట్టి ఇది బాగా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. మరీ పెద్దది అయితే ఉంటుందండి, చిన్నది ఉంటుంది. మనం అపార్ట్మెంట్స్లో, ఫ్లాట్లో కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ మెయిన్ సింహద్వారానికి కింద నుంచి ఒక అడుగు పై భాగంలో కనుక స్టిక్ చేసినట్లయితే మనకు వచ్చే నెగిటివ్ శక్తులు ఏమి లేకుండా ఇది అడ్డుకుంటుందని చాలా మంది ఇప్పటికే గురువులు చెప్పడం అయితే జరిగింది. మన ఉన్న స్టిక్కర్స్లో ఇది పర్ఫెక్ట్గా ఏ సైజు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది చూసి తయారు చేయటం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్గా 3M రేడియంతో చేస్తున్నటువంటి స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ 2 స్టిక్కర్స్ మనం 2 గడపకి 2 వైపులా స్టిక్ చేసుకుంటాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం ఎడమ వైపు తొండం ఉన్నటువంటి గణపతికి ప్రత్యేకత అయితే ఉంది ధనాకర్షణకి. ఇది ఈ స్టిక్కర్ అండి. ఇది మనం దీని మీద డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది ఒక వర్డ్స్ అయితే రాసి ఉంటాయి. ఈ 2 స్టిక్కర్స్ మనం మెయిన్ డోర్ సింహద్వారానికి యాంకర్ ఒక సైడ్ మనం బయట పక్క స్టిక్ చేసినట్లయితే ఇది లోపల మనకు ఏదైతే డోర్ ఉంటుందో దాని ఎదురుగా మనం బయటకు వస్తూ దాని ఎదురుగా నిలబడితే లెఫ్ట్ సైడ్కి ఉండే విధంగా స్టిక్ చేసుకుంటారు. ఇంకొకటి మనం డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ క్యాబినెట్లో లోపల చిన్న లాకర్ అనేది ఉంటుంది కదా, దానిపైన స్టిక్ చేసుకుంటాము ఈ గణపతి స్టిక్కరు. ఇక ఎల్లో కార్డు, మనకు మణి మంత్రాలు ఎల్లో కార్డు కూడా ప్రత్యేకత అయితే ఉంది. ధనాకర్షణకు కానీ రకరకాల మనకు నెగిటివ్ శక్తి లేకుండా పాజిటివ్గా ఉండటానికి పర్సులో పెట్టుకునే విధంగా ఉండే ఎల్లో కార్డ్ అండి. ఇది ఐఎమ్ రిచ్ అని రాసి ఉంటుంది దీని ఒకవైపు స్వస్తిక్ సింబల్, ఒకవైపు యాంకర్ సింబల్తో వచ్చి చక్కగా డిజైన్ చేసి ఉంటుంది. మన ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇది పర్సులో పెట్టుకోవచ్చు,
ప్లస్ మనం జేబులో కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ధనాకర్షణకి సంబంధించినటువంటి మనకు ఏ రకంగా ఎక్కడ మనం నెగిటివ్ శక్తి అనేది మనల్ని వెంటాడుతుందో అక్కడ నుంచి ఆ నెగిటివిటీ అనేది తీసేసి పాజిటివ్ గా మనీ బ్లాక్స్ అనేవి లేకుండా మనం చేస్తున్న కొంతమందికి డబ్బు సంపాదిస్తూ ఉంటారు, అవి నిలబడకపోవటము, ఏదో ఒక ఆటంకం వచ్చి ఏదో ఒక కష్టం వచ్చి ఆ డబ్బు ఖర్చు అయిపోవటము, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లేకుండా ఉండటము. కొంతమంది చాలా శాలరీ అనేది బాగా వస్తూ ఉంటుంది, అయినా నెలసరిగా లోపల ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనీ బ్లాక్స్ అనేవి ఉండటం వల్ల, నెగిటివిటీ ఉండటం వల్ల, ఆ పాజిటివ్నెస్, డబ్బు పట్ల ఒక ఆకర్షణ అనేది లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి అనేక మంది గురువులు అయితే చెప్తూ ఉంటారు, మనకు ఈ రెమెడీస్ వాడమని చెప్తూ ఉంటారు. సో దానికి అనుగుణంగానే మనం ఉన్న స్టిక్కర్స్ లో ఈ స్టిక్కర్స్ దీనికి సంబంధించినటువంటి యాంకర్ కి స్పెషల్ గా మనం యాంకర్ లంగర్ అంటాం మనం తెలుగులో, దానికి సంబంధించినటువంటి రెమెడీస్ మాత్రమే తయారు చేయడం అయితే జరుగుతుంది. మిగతా అనేక రెమెడీస్ అయితే వందల రెమెడీస్ అయితే చెప్తూ ఉంటారు. వాటిని మనం ఎందుకని అంతగా తీసుకోమంటే ఈ యాంకర్ అనేది ధనాకర్షణకి సింబల్ గా ప్రపంచం మొత్తమే వాడతారు దీన్ని. మనం గురువులు చూడండి, మనకు ఎంతో మంది చెప్తారు. ఇది యూనిక్ గా చెప్పే మాట ఏంటంటే యాంకర్ కి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అనేది ప్రతి ఒక్కరు చెప్పేటటువంటి మాట. ఎందుకంటే దానికి ఎంతో అంత ప్రత్యేకత అనేది లేకపోతే ఇది అంత ప్రాచుర్యంలోకి రాదనేది మనందరికీ తెలుసు. సో ఈ రెమెడీస్ అనేవి ఎందుకని వాడతారంటే మన బిలీఫ్ సిస్టమ్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి. మనకు కొన్ని నెగిటివ్ ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. ఇవి మనకు ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, మనకు కోట్లు ఎందుకు వస్తాయి, డబ్బు మనకు ఎందుకు వస్తుంది అని ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి. వ్యాపారం చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక నెగిటివ్ ఆలోచనలు ఉండటం వల్ల అది దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ రెమెడీస్ వాడటం వల్ల ఆ బిలీఫ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేసుకొని ఆ వచ్చే నెగిటివిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం రెమెడీస్ అనేవి వాడి ఉన్నాం కాబట్టి ధనాకర్షణకి సంబంధించినటువంటి ఈ రెమెడీస్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి 100% మనకు జరిగి తీరుతుందనే ఒక స్ట్రాంగ్ బిలీవ్ని ఏర్పరచుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. తద్వారా మీకు గట్టి నమ్మకం అనేది వచ్చేస్తుంది. యూనివర్స్కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యూనివర్స్ ని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. మీ యొక్క థాట్ ని స్ట్రాంగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీరు యూనివర్స్ తో కనెక్ట్ అవుతారు. ఇదే ఫ్యాక్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇదే చెప్తూ ఉంటుంది. సో ఈ రెమెడీస్ వాడటం వల్ల మనకు మంచి ఫలితాలు అనేది ఉంటే చాలా మంది ప్రూవ్ చేస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ లైఫ్ లోనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వాడటం వల్ల మనకి ఎంత మంచి జరిగింది, మనం ఎంత బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా చేసుకున్నాం అనేది వాళ్ళకి వస్తున్నటువంటి ఫలితాల్లోనే వాళ్ళకు జరుగుతుంది. ఈ వాడి కూడా కొంతమంది నెగిటివ్ ఆస్పెక్ట్స్ తోనే ఆలోచన చేస్తూ అసలు నాకు ఇప్పటి వరకు జరగలేదు, ఇది జరగదు అనే మళ్ళీ మొదటికే వస్తుంటారు. మళ్ళీ ఆ నెగిటివ్ దాంట్లో నుంచి బయటకి రాలేకపోతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మనం మన ఆలోచనని పాజిటివ్ గా ఉంచుకొని బిలీఫ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా ఉంచుకుంటే యద్భావం తద్భవతి అన్నారు. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది 100%. కాకపోతే మీ ఆలోచనలను బట్టి అది లేట్ అవుతూ ఉంటుంది, దూరంగా జరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ యొక్క వర్డ్ని మీరు గుర్తు పెట్టుకుంటే యద్భావం తద్భవతి అనేది 100% జరిగి తీరుతుంది. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అనేది మనకు నేచర్లో ఉన్నటువంటి విషయం. సో ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉండటానికి ట్రై చేయాలి. ఇక ఇది విజువలైజేషన్ బోర్డు. ఇది మనం బెడ్రూమ్లో మనం ఎదురుగా ఎప్పుడు నిత్యం చూసే విధంగా నిద్రపోతున్నప్పుడు, మేల్కుంటున్నప్పుడు ఇవి చూస్తూ ఉంటే ఏంటంటే మనకు ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మన గోల్ అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఒక ఫోకస్ అనేది పెట్టుకోవడానికి నిత్యం మన మైండ్ దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుందో అదే మనకు తొందరగా అచీవ్ అవుతుంది, మనం తొందరగా పొందటానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే పదే పదే మనం ఏదైతే సంకల్పించుకుంటామో అది మనకు జరిగి తీరుతుంది. మనకి ఇక్కడ ఏంటి, డబ్బు, సంపద, ఐశ్వర్యం. డబ్బు ఉంటే ప్రతిదీ
జరుగుతుంది అనేది ఈ రోజుల్లో మనకు తెలుస్తున్న విషయమే. డబ్బు లేకపోతే ఏది అవ్వదు, ప్రతిదీ డబ్బుతోనే ఉంటుంది. సో మన ఆలోచనలు ఎప్పుడు దీని మీద ఫోకస్ అయి ఉండాలి. డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది అన్ని ఫిగర్స్తో దీంట్లో కొన్ని కొటేషన్స్ కూడా రాసి ఉంటుంది. ఇది A4 సైజ్ మన జిరాక్స్ పేపర్ సైజులో ఉంటుంది. ఇది ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. అంటే మీరు రెంట్ హౌస్లో ఉన్నా సరే దీని వెనకాల డబుల్ సైడ్ చిన్న గమ్ మనకు టేప్ దొరుకుతుంది ఫ్యాన్సీలో. అది చిన్న చిన్న ముక్కలు అంటించి మళ్ళీ మీరు కావాలనుకున్నప్పుడు తీసి వేరే దగ్గర కూడా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది లామినేట్ చేసి ఉంటుంది, ఎలాంటి గీకలు పడవు, కలర్ పోవటం కానీ ఉండదు. లామినేషన్ చేసి ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. A4 సైజు విజువలైజేషన్ చార్ట్ అనమాట. ఇక మనకు వెండితో చేసినటువంటి ఈ లాకెట్, ఇది స్పెషల్ అండి. మనం మెడలో వేసుకునేటటువంటి ఈ లాకెట్ మీరు ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా వెళ్తున్నా మీ వెంట ఉండేటటువంటిది, ఇది నెగిటివిటీ లేకుండా ఉండటానికి ప్యూర్ వెండితో చేసినటువంటి ఈ లాకెట్ రెడ్ కలర్ థ్రెడ్లో వేసుకోవచ్చు, లేదా మీరు సిల్వర్ చైన్లో కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి ప్రతి గురువు గారు చెప్తూనే ఉంటారు, చూసే ఉంటారు మీరు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే గురువుల మెడల్లో కంపల్సరీగా ఈ యాంకర్ లాకెట్ అనేది ఉంటుంది. చాలా మంది చూపిస్తారు కూడా, వాళ్ళు ఏవైతే ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారో దీని గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తూ ఉంటారో ఆ టైంలో కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళు చూపిస్తూ ఉంటారు కూడా మెడలో. ఇట్లా యాంకర్ లాకెట్ నేను గోల్డ్లో చేసుకున్నాను, సిల్వర్లో చేసుకున్నాను అని. చాలా మంది దీంట్లో ఒక అపోహ ఉంటుంది, ఎలా ఈ పంచలోహాలతో చేసుకుంటేనే, ఇంకా అమావాస్య నాడు పూజ చేసుకుని వేసుకుంటుంది, ఇలాంటి అపోహలకి పోకండి. మీరు ఈ యాంకర్ సింబల్కి ఉన్న ప్రత్యేకత మాత్రమే అది. ఈ సిల్వర్లో చేసుకున్నా, గోల్డ్లో చేసుకున్నా మీరు పంచలోహాలని, మీరు పంచలోహాలు అనే పేరుతో మోసాలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది దేంతో చేస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయలేరు. సో సిల్వర్లో మనం ఎక్కువ మంది సిల్వర్లోనే ఎఫోర్డ్ చేయగలిగింది, ప్లస్ వేసుకుంటే కూడా బాడీకి కన్వీనియంట్గా ఉండేటటువంటిది సిల్వర్. గోల్డ్లో చేసుకునే వాళ్ళు అయితే గోల్డ్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది నేను మణిమంత్రాకి తగ్గట్టుగా, అంటే సిల్వర్ లాకెట్ దీనికి తాడుతో కట్టి ఉండే విధంగా స్పెషల్గా డిజైన్ చేసింది. ఎఫోర్డబుల్ ప్లస్ అందరూ వేసుకోగలిగింది. సో సిల్వర్లో చేయటం అయితే జరిగింది. ఇప్పుడు చూపించినటువంటి మొత్తం కంప్లీట్ ఫుల్ సెట్ మీరు తెప్పించుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేసినా, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీకు క్యాష్ ఆన్ డెలివరీ లింక్ ఉంది, అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియో చూస్తున్న టైటిల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్ ప్రెస్ చేస్తే మీకు క్యాష్ ఆన్ డెలివరీ తెప్పించుకునే లింక్ ఉంటుంది. ఆ లింక్ దగ్గర నుంచి, ఆ యాప్లో నుంచి మీరు డైరెక్ట్గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. లేదా డైరెక్ట్గా తెప్పించుకుందామంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే ఆ డీటెయిల్స్ వస్తాయి, డైరెక్ట్గా అయితే తెప్పించుకోవచ్చు. యాప్లో నుంచి మీరు క్యాష్ ఆన్ డెలివరీ వస్తుంది, లేదా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తెప్పించుకుందాము అంటే ఛార్జెస్ కొంచెం తక్కువ అవుతాయి. కాబట్టి వాట్సాప్ నంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో ఇదండి మనీ మంత్రానికి సంబంధించినటువంటి ఈ రెమెడీస్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ స్టిక్కర్స్ ప్లస్ ఈ లాకెట్, కీ చైన్, ఇవి కంప్లీట్గా ఫుల్ సెట్ కింద, లేదా విడివిడిగా కావాలంటే కూడా మీరు తెప్పించుకోవచ్చు. కీ చైన్ కానీ, పర్స్ కార్డు కానీ, విజువలైజేషన్ చార్ట్ కానీ, యాంకర్ స్టిక్కర్స్ కానీ, ఇవి వెహికల్ మీద పెట్టుకునేటటువంటి స్టిక్కర్స్ కానీ, ఏవైనా సరే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి తెప్పించుకోవచ్చు. ఇది వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా వాడేటటువంటి యూనిక్ రెమెడీ అనమాట, స్పెషల్ రెమెడీ ఇది. మీరు ఏ గురువు చెప్పినా సరే, ఏ లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పినా సరే, ఈ యాంకర్ అనేది ధనాకర్షణకి ఖచ్చితంగా వాడతారని చెప్పి ప్రతి ఒక్క గురువు చెప్తూ ఉంటారు. సో మునా స్టిక్కర్స్తో ఇది ప్యూర్ రేడియంతో చేసినటువంటి స్టిక్కర్స్ మీకు పంపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మణిమంత్రాకి సంబంధించినటువంటి స్టిక్కర్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు జై హింద్.